ఈ థంబ్నెయిల్ చూసి మా బామ్మర్ది గారు ఇట్లా బట్టలు దించుకొని ఉండుంటాడు. మళ్ళీ ఇప్పుడు చిన్న బట్టలు అన్ని కుట్టించుకోరా కలిపి. సో ఈ వీడియోలో అయితే మనం క్లారిటీగా ఏజుడ్ వర్సెస్ నా వద్దులేండి, నాకు ఎంత 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 కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా కూడా నాకు ఆగట్లేదు. ఏజుడ్ వర్సెస్ అన్వేష్ టాపిక్ అయితే మనం క్లారిటీగా మాట్లాడుకుందాం. ఇక్కడ యాక్చువల్గా జరిగిన స్టోరీ ఏంటంటే, ఏజుడ్ అనే పర్సన్ ఆయన ఒక యూట్యూబ్ వీడియో రికార్డ్ చేసి పెట్టిర్రు అన్వేష్ మీద. మంచి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నా రాముల వారిని ఏమన్నా, నా దేశాన్ని ఏమన్నా, నా హనుమంతుల వారిని ఏమన్నా అని చెప్పేసి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. అండ్ జనాలు చాలామంది ఆ వీడియోస్ని అప్పుడే డౌన్లోడ్ చేసుకొని, మీమర్స్ ఉంటారు కదా, మీమర్స్ అందరు కూడా రీల్స్లో ఆల్రెడీ దాన్ని వైరల్ చేసేసారు లైక్ విత్ ఇన్ 3-4 అవర్స్లో. అండ్ దాని తర్వాత అన్వేష్ గాడికి వణుకు పుట్టింది. అరే ఇప్పటికే నేను ఒక దెబ్బ అనుభవిస్తున్నా, మళ్ళీ ఇది ఇంకో కొత్త దెబ్బ అయ్యింది రాబాయ్ అని చెప్పేసి అన్వేష్ గాడు యూట్యూబ్లో ఒక షార్ట్ పెట్టిండనమాట. ఏజుడ్ బ్రో సారీ హేజుడ్ అన్నాడు. ఎందుకంటే వీడికి నత్తోడు కదా, నత్తోడికి నోరు తిరగదు. డ్రోన్ని ద్రోణు అంటాడు. వీడు పకోడి కదా, అరే నీకు నత్తి పకోడి, నీకు మాట్లాడేంకే చక్కగా రాదు, ఎందుకురా నీకు ఇవన్నీ, మూసుకొని నీ పన్ను చూసుకోకుండా. చెప్దాం, టాపిక్లోకి వద్దాం. వీడు ఏం చేసినంటే, వీడి భాషలోనే చెప్తా నేను, హేజుడ్ బ్రో నువ్వు నా మీద చేసిన వీడియో డిలీట్ చేయి, లేదంటే మాత్రం నీకు ఇంకా ఈ 2026 అంతా నేను నీ మీద పడతా సంథింగ్ అన్నట్టు వాడైతే అట్లా చూపించిన అనమాట. మరి ఏజుడ్కి ఏమైందో తెలియదు, నేను అనుకోవడం నా పర్సెప్షన్ మాత్రమే నేను చెప్తా. ఆయన వెంటనే డిలీట్ చేసేసిండు. వీడియో డిలీట్ చేసినాక అందరూ క్వశ్చన్ చేశారు అనమాట. నేను కూడా వెళ్ళి రీల్స్లో చూసిన, మీమర్స్ కొంతమంది పెట్టారు. పెట్టిన తర్వాత నేను ఏజుడ్ అనే ఛానల్లోకి వెళ్ళి చూస్తే ఆ వీడియో లేదు. వేరే ఛానల్స్లో కూడా నాకేం దొరకలేదు. ఆ వీడియో డిలీట్ అయిపోయింది. అతనే డిలీట్ చేసేసారు. ఇందులో నేను అనుకోవడం ఏంటంటే, ఏజుడ్ అనే పర్సన్ వీడియో డిలీట్ చేయడానికి గల మెయిన్ రీజన్ అన్వేష్ గాడు వార్నింగ్ ఇచ్చిండు, దానికే డిలీట్ చేసేసారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే దీనికి ఒక రీజన్ ఉంది. ఇప్పుడు మీరు ఒక ప్యాటర్న్స్ చూసుకోండి. ఉమా తెలుగు ట్రావెలర్, రవి తెలుగు ట్రావెలర్, నేను, ఇంకా కొంతమంది ఉన్నారు యూట్యూబర్స్, వాళ్ళ గురించి నేను చెప్పాలని కూడా అనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళ ఇష్యూలో పెద్ద రియాక్ట్ ఏం అవ్వట్లేదు. వాళ్ళకి ఉప్పు కారం తింటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. మళ్ళీ అందులో చాలామంది నేను మాట్లాడే పర్సన్సే ఉన్నారు. సో అట్లాంటి వాళ్ళ గురించి కొంచెం సేపు పక్కకు పెట్టి మాట్లాడదాం. ఇక్కడ ఏమైందంటే, వీడేం చేస్తాడు, ఫస్ట్ మనల్ని అబ్యూస్ చేయకుండా మన ఫ్యామిలీస్ జోలికి వచ్చి ఇంట్లో ఉన్న లేడీస్ని అందరినీ ఇష్టం వచ్చినట్టు వీడు మాట్లాడతాడు అనమాట. నాకు తెలిసి ఏజుడ్ అనే పర్సన్ కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని ఎక్కడ అబ్యూస్ చేస్తారో అని చెప్పేసి భయపడి ఉండొచ్చు. ఎందుకంటే అది కామన్ అనమాట. ఎందుకంటే చూస్తూ వస్తున్నారు కదా, లాస్ట్ ఒక 3-4 ఇయర్స్ నుంచి వీడు చేసేది ఏంది, ఉమెన్ అబ్యూస్మెంటే. మొత్తం అబ్యూస్ ఇష్టం వచ్చినట్టు. నాకు ఇందులో చాలా బాధ కలిగించిన విషయం ఏంటంటే, మా అమ్మని కూడా సికింద్రాబాద్ దగ్గర పండబెట్టు అట్లా అని మాట్లాడిండు. విజ్జుగోడ్ వల్ల ఆ అమ్మని అయితే ఇంకా దారుణంగా ఆమె చచ్చిపోయిన ఒక పర్సన్కి మర్యాద కూడా లేకుండా, చచ్చిపోయిన ఒక లేడీని ఆకాశంలోకి వెళ్ళి సంథింగ్ అని చెప్పేసి మాట్లాడిన గలీజ్ నా కొడుకు వీడు. అండ్ ఇంకా రవి తెలుగు ట్రావెలర్ బ్రో విషయానికి వస్తే, ఆయనని ఎంత అబ్యూస్ చేశారంటే, వీడు లైవ్లు పెట్టించి మరి నాకన్నా ఒక 20-30 టైమ్స్ ఎక్కువ అబ్యూస్ చేయించింది అనమాట. వాళ్ళ రవి తెలుగు ట్రావెలర్ వాళ్ళ మదర్ని, వాళ్ళ వైఫ్ని, అండ్ వాళ్ళ మైనర్ అమ్మాయిని. ఆ అమ్మాయి 16 years ఉంటుంది. ఆ అమ్మాయిని కూడా వీళ్ళు అబ్యూస్ చేశారు. వీడు అంత నీచుడు, దుర్మార్గుడు వీడు. వీడియో డిలీట్ చేసేసరికి అది ఇంకొక పెద్ద కాంట్రవర్సీ కూర్చుంది. వేరే ఎక్కువ యూట్యూబర్స్ కానీ మీమర్స్ కానీ అందరూ భయపడి డిలీట్ చేసిండ్రు అని చెప్పేసి చాలామంది వాళ్ళ స్టోరీస్లో కానీ అండ్ రీల్స్లో కానీ పెట్టడం జరిగింది. అండ్ అట్లాంటిది నేను కూడా ఒక స్టోరీ అయితే పెట్టేసిన. అండ్ నాకు కూడా అది అస్సలు నచ్చలేదు. మనం ధైర్యంగా ఒకటి కరెక్ట్ అనుకొని చేసినప్పుడు ఎవడో ఒకడు వార్నింగ్ ఇస్తే భయపడడం కరెక్ట్ కాదని చెప్పి నాకైతే అనిపించింది. అండ్ చాలామంది జనాల ఒపీనియన్ కూడా అదే. నాకు తెలిసినంత వరకు అయితే ఇంతమంది క్వశ్చన్ చేసిర్రు, జనాలందరూ కూడా 99% కూడా ఏజుడ్ అనే పర్సన్కే సపోర్ట్ చేసేసరికి ఆయన మళ్ళీ ఒక కొంచెం పార్ట్ వరకు రీషూట్ చేసేసి సేమ్ డిలీట్ చేసిన వీడియోనే మళ్ళీ అప్లోడ్ అయితే చేసారు అనమాట. నాకు ఏజుడ్ బ్రో చెప్పిన దాంట్లో ఒకటి మాత్రం కొంచెం కవరింగ్ లాగా అనిపించింది. వీడియో డిలీట్ చేసిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ నువ్వు మళ్ళీ ఎట్లయినా పెడతావు అని చెప్పేసి వాళ్ళు అన్నారంట. నాకైతే అది కొంచెం అంటే జనాల ముందు భయపడ్డాడు అని అనుకోకూడదని చెప్పేసి అది కొంచెం కవర్ చేసినట్టు అనిపించింది. ఎక్సెప్ట్ అదొక్కటి తప్ప. అంటే నాకేమనిపించింది అంటే, మీరు భయపడి డిలీట్ చేసిర్రు బ్రో, అది వాస్తవం, అది ఒప్పుకోవాల్సిందే. మీ ఫ్యామిలీని అబ్యూస్ చేస్తారని చెప్పి మీ ప్లేస్లో ఎవరున్నా అది అంతే చేస్తారు, దాన్ని తప్పు పట్టలేము. కానీ అదొకటి నాకు కొంచెం అంటే జనాల దగ్గర పరువు పోయినట్టు ఉండడానికి కోసం కవర్ చేసినట్టు అనిపించింది. అదొక్క పాయింట్ తప్పితే మిగతా ఆయన మాట్లాడింది వీడియోలో అంతా కూడా
100% ట్రూ. మేమందరం కూడా ఏజుడ్ దగ్గర నుంచి అసలు ఆయన డిలీట్ చేస్తాడని చెప్పేసి అనుకోలేదు. డిసప్పాయింట్ అయితే చాలా మంది అయిపోయారు. అందులో ఫస్ట్ వరుసలో ఉండేది ఒక టాప్ 10లో ఉంటేనేమో నేనైతే మాత్రం పక్కా ఎందుకు డిలీట్ చేసిండు మళ్ళీ అప్లోడ్ చేస్తాడా లేదా అని చెప్పేసి నేను కూడా వెయిట్ చేసిన. మళ్ళీ మీరు అప్లోడ్ చేసిర్రు. ఇప్పుడైతే మాత్రం 99% జనాలు అందరూ కూడా మీతోనే సపోర్ట్ చేస్తున్నారు. అండ్ గుర్తుపెట్టుకోండి బ్రో, ఈ అన్వేష్ గాడు గినక మీ మీదకి కానీ వచ్చిండు అంటే మీకన్నా ముందు నేను చేస్తా వీడియో. ఈ నా కొడుకుని నేనైతే మాత్రం వదిలిపెట్టను. ఎందుకంటే వీడు ఇట్లనే ఎంతో మంది జీవితాన్ని వీడు నాశనం చేసిండు. వీడు ఒక్కడు ఎదగడానికి ఎంతో మందిని వాడుకున్నాడు వీడు చెత్తనాయలా. ఇంకొకటి నేను చూసిన వీడు ఐఏఎస్ కొడుకులు అది ఇది అంటాడు. అరే ఐఏఎస్ కొడుకు ఐఏఎస్ అవ్వాలని రూల్ లేదురా, అది వాళ్ళ ఇష్టం. ఎవరైనా సరే పిల్లల్ని కంటారు కానీ వాళ్ళ గుణగణాలని కనరు కదా. అంటే ఇప్పుడు వీళ్ళ నాన్న ఐఏఎస్ సంథింగ్, వీళ్ళ తమ్ముడు ఇట్లా చేసిండని జనాలకి ఒక అది మర్చిపోయినాయి ఉంటాయి కదా, అన్ని గుర్తు చేసి ఏదో క్రియేట్ చేయాలని చెప్పేసి చూస్తున్నారు. మీ అయ్యే వాచ్మెన్ రా, మరి నువ్వు వాచ్మెన్ ఎందుకు గాలి? నువ్వు ఇప్పుడు చూడు, నువ్వు ఆల్మోస్ట్ నువ్వు ఒక టెర్రరిస్ట్ గాడివి. ఇప్పుడు ఇండియాకి వచ్చిరంటే నేను చెప్పులతో కొట్టి చంపేస్తారు. నువ్వు ఎప్పుడైనా చూసినావు ఆ చెప్పులతో కొట్టి ఒక మనిషిని చంపడం? వచ్చినావు అనుకో నీకు అదే జరుగుతుంది. ఏజుడ్ అనే పర్సన్ వాళ్ళ బ్రదర్ ఒక రీల్ చేసిర్రు అనమాట. ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి ఒక చిన్న పిల్ల వాళ్ళ ఫాదర్ని సంథింగ్ ఒక రీల్ని కొంచెం గలీజ్గా వేలో దాన్ని రికార్డ్ చేసి పెడితే పెద్ద హీరోలు అందరూ చాలా మంది స్టేటస్లు పెట్టిరు, ఇన్స్టాగ్రామ్లో ట్విట్టర్లో పెట్టి పెద్ద వాళ్ళకి ట్యాగులు చేసిరు. అండ్ నాకున్న ఒకటే డౌట్, అప్పుడు ఎవరెవరైతే ట్యాగ్ చేసిరో, అప్పుడు ఎవరెవరైతే గట్టిగా క్వశ్చన్ చేసిరో, ఈడే ఎదవా 14 ఏళ్ల మైనర్ అమ్మాయిని నేను 1000 రూపాయలు ఇచ్చి ఇది చేసిన అని చెప్పినప్పుడు మీరందరూ ఎక్కడికి పోయిర్రు? మీరు ట్వీట్లు చేసిన వాళ్ళు కానీ, ట్యాగులు చేసిన వాళ్ళు కానీ, వీడితో మాట్లాడిన వాళ్ళు అందరూ ఎక్కడికి పోయిర్రు? మీరు ఎక్కడ దాచుకొని ఉన్నారు అనేది నా క్వశ్చన్. జనాలందరి క్వశ్చన్ కూడా అదే. ఏజుడ్ వాళ్ళ బ్రదర్ పైన ఆల్రెడీ కేసు అయింది. అండ్ ఇప్పుడు ఆ కేసు కోర్టులో ఉందన్నమాట. కోర్టు ఏం తీర్పిస్తున్నారు అనేది మనం వేచి చూడాలా. అండ్ మనం ఎవరం శిక్షించడానికి ఏం లేదు. కోర్టు అనేది న్యాయస్థానం అనేది ఒకటి ఉంది కదా, అది ఏం శిక్ష వేసినా సరే వాళ్ళ తమ్ముడు ఖచ్చితంగా అనుభవిస్తాడు. ఆ టాపిక్ అయిపోయింది. నీలాగైతే మాత్రం ఎవ్వడు దేశాన్ని దూషించి వేరే కంట్రీలలో ఉండి ఇండియానైతే బ్యాడ్గా ఎవ్వడు మాట్లాడేటోనైతే ఇప్పటి వరకు నేనైతే చూడలేరా. నేను ఇంకొక మ్యాటర్ మాట్లాడాలి. వీడు 14 ఇయర్స్ అమ్మాయికి నేను ఇట్లా డబ్బులు ఇచ్చి సంథింగ్ ఇట్లా చేసినా అని చెప్పిన ఎదవకి కొంతమంది పుండాకోరు నా కొడుకులు సపోర్ట్ చేస్తున్నారు. అరే అసలు మిమ్మల్ని ఏం అనాలో, మిమ్మల్ని ఏ చెప్పుతో కొట్టాలో అర్థం కావట్లేదు. ఈ ఎదవని సపోర్ట్ చేసే నా కొడుకులకి నేనైతే చెప్తున్నా కదా, ఏ దేశంలో అయినా సరే మైనర్ అమ్మాయికి డబ్బులు ఇచ్చి చేయడం అనేది ఇల్లీగల్. ఆ ఏజ్లో వాళ్ళకి ఏం తెలియదు. ఓకేనా? మనమైతే అన్నమే తింటున్నాం కదా, కడుపుకి అశుద్ధం అయితే తినట్లేదు కదా. ఒక 14 ఏళ్ళ అమ్మాయి వచ్చి నిన్ను అడిగితే నువ్వు అసలు మీలో నేను మీకు క్వశ్చన్ అడుగుతాను, మీరు ఎంతమంది పోతారు చెప్పండి? మళ్ళీ అట్లాంటి ఒక ఎదవకి మళ్ళీ కొంతమంది సపోర్ట్. సిగ్గుపడండి బ్రో, మీరు వాడికి సపోర్ట్ చేసే నా కొడుకులు ఎవరంటే సిగ్గుపడంటారా మీరు? అసలు ఏజుడ్ అనే పర్సన్ని వీడు ఇక్కడికి ఎందుకు తీసుకొని వచ్చేసిండంటే వీడు టాపిక్ ని డైవర్ట్ చేయడానికి. చాలా మంది 50-60% ఆఫ్ ద జనాలు టాపిక్ ని డైవర్ట్ అయ్యి వెళ్ళిపోయారు. అండ్ అంతే, వీడి ఇన్స్టాగ్రామ్ లో వీడిని అన్ఫాలోయింగ్ చేసే వాళ్ళ సంఖ్య కూడా కొంచెంగా తగ్గుతూ వస్తుంది. వీడి ఇంకా ఈ టాపిక్ ని వదిలిపెట్టాడు. ఎందుకంటే వీడికి కావాల్సింది కూడా అదే. వీడు ఏదో పెద్ద పగబట్టుకుని ఏదో చేయాలని ఏం అనుకోవట్లేదు. వీడు జస్ట్ వీడికి ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో అన్సబ్స్క్రైబ్స్, అన్ఫాలోస్ జరుగుతున్నాయి కదా, దాన్ని తప్పించుకోవడానికి వీడు ఆడిన జస్ట్ ఒక మైండ్ గేమ్. చాలా మంది దానికి వాడి మైండ్ గేమ్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. మీరు అర్థం చేసుకోండి. వాడు ఏది చేసినా ఓకే, మీరైతే మాత్రం అన్ఫాలో, రిపోర్ట్, అన్సబ్స్క్రైబ్, రిపోర్ట్ మీరు చేస్తూనే ఉండాలి. అదైతే ఆపకూడదు. ఎందుకంటే వీడు ఒకసారి చేస్తాడు, 2 సార్లు చేస్తాడు, 3 సార్లు చేస్తాడు జనాల్ని మోసం. 4గోసారికి జనాలు కనిపెట్టేసారు నీ మోసాన్ని. ఓకేనా? అండ్ నువ్వు నన్ను 1.2 మిలియన్ దగ్గర నుంచి 1.1 మిలియన్ సబ్స్క్రైబర్స్ దగ్గర తీసుకొని వచ్చినవరా. అదే ఈ రోజు ఈ వీడియో తీసే టైంకి నేనైతే మాత్రం ఇంకొక 600 ఫాలోవర్స్ మాత్రమే తక్కువలో ఉన్నారు. మనం 1.2 మిలియన్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ని హిట్ చేయడానికి మళ్ళీ. అండ్ అప్పుడు జరిగిన కాంట్రవర్సీలో కొంతమంది అన్ఫాలో చేశారు. మళ్ళీ వాళ్ళే మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా. మీరు అర్థం చేసుకొని ఈ స్కామర్ నా కొడుకు గురించి మీరు తెలుసుకొని మళ్ళీ ఫాలో చేస్తున్నారు. మీ అందరికీ 100,000,000 వందనాలు. ఇంకొక విషయం, ఏజుడు గివ్ అవేస్ ఇస్తాడు. ఆ గివ్ అవే ఇచ్చిండు, 500 ఇచ్చిండు, 1000 రూపాయలు. నువ్వు ఓడిరా బై, నీకు కూడా ఉంది కదా ఛానల్, నువ్వు ఎవడిరా గివ్ అవేస్ ఇవ్వడని చెప్పడానికి? అది నా రాజ్యాంగంలో ఇల్లీగల్ అని చెప్పి రాసి ఉందా? ఎవరు ఇష్టం వచ్చిందో వాళ్ళు చేసుకుంటారు. నీకెందుకు? నీకు అంత ఉంటే నువ్వు ఇచ్చుకో. ఎప్పుడైతే వీడికి 1.4 మిలియన్ ఫాలోవర్స్ వచ్చారో ఇన్స్టాగ్రామ్ లో, వెంటనే వీడి ఇండియన్ ఫ్లాగ్ ని తీసేసిండు. అండ్ చాలా మంది మీమర్స్ కూడా వీడి పైన వీడియోస్ చేసి క్వశ్చన్ చేసేసరికి ఎమ్మటే వీడికి ఉచ్చబడిపోయి వెంటనే ఇండియన్ ఫ్లాగ్ యాడ్ చేసేసిండు. అండ్ నేను పెట్టిన రీల్ కి ఉంది కదా బ్రో, నువ్వు ఎడిట్ చేసినావు కదా బ్రో అంటారు. బ్రో, నేను వీడియో తీసే టైంకి, నేను స్క్రీన్ షాట్ కొట్టిన టైంకి అది లేదు. సరే నేను ఒక్కనంటే ఎడిట్ చేసినా అనుకుందాం, వాడి మీద 200 పోస్టులు వేసారు. మరి వాళ్ళందరూ, మీరు కొంచెం లాజికల్గా ఆలోచించండి బ్రో. తీసేసిన ఫ్లాగ్ని యాడ్ చేయడానికి ఎంత 1 సెకండ్ పడుతుంది. సో మీరు
కామెంట్స్లో కూడా కొంతమంది అయితే అసలుకి ఆలోచించకుండా ఏం లేకుండా కామెంట్ చేస్తున్నారు. మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. తీసేసిండు వాడు, నేను రీల్ పెట్టిన, రీల్ వైరల్ అవుతుంది, వెంటనే యాడ్ చేసేసిండు. మీకు అది అర్థం కావాలి కదా, మీరు అర్థం చేసుకోండి. వీడు మళ్ళీ ఆరెంజ్ జ్యూస్, ఆరెంజ్ రంగు, బత్తాయి అని చెప్పేసి వీడు మళ్ళీ హిందుత్వం జోలికైతే వస్తున్నాడు. అరే పొట్టినా కొడక, ఇప్పటికే నువ్వు 4.5 లక్షల సబ్స్క్రైబర్స్ని నువ్వు కోల్పోయాను. 2 యూట్యూబ్ ఛానళ్ళల్లో ఇంట్లో కలిపి మొత్తం 9 లక్షల మంది నీ మొక్కన వ్యాపు అని ఉంచిరు. అయినా నీకు సిగ్గు లేదు, లజ్జ లేదు అనుకుంటే ఇంక నేను ఆ దేవుడు కూడా కాపాడలేడురా. నువ్వు ఏదైనా చేసుకో, మాకు సంబంధం లేదు. నువ్వు మా దేశాన్ని, మా ధర్మాన్ని తిట్టినవంటే కొడక కోసి చేతిలో పెడతాం. ఏ కాయ దొరికితే ఆ కాయ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఇండియా గురించి మాట్లాడే అర్హతే లేదురా. నువ్వు ఎక్కడో దేశాలలో కూర్చొని నువ్వు ఇండియా గురించి ఇట్లా అని మాట్లాడడం కదరా. నువ్వు దమ్మున్న మొగను అయితే నువ్వు ఇండియాకి రా, ఇండియాకి వచ్చి నువ్వు మాట్లాడు, అప్పుడు ఒప్పుకుంటావు ఎవరైనా సరే. అండ్ ఇంకొక వీడు చెప్పే ఒక అత్యంత పెద్ద సొల్లు ఏంటంటే, ఈ సొల్లు నా కొడుకు నేను భారతదేశానికి 2 కోట్ల ట్యాక్స్ కట్టినా, 4 కోట్ల ట్యాక్స్ కట్టినా అని చెప్తాడు. నేను చెప్పిన స్టిల్ ఆఫర్ కూడా ఇంకా అట్లనే ఉందిరా. నువ్వు గనక నువ్వు అన్న 2 కోట్లు 3 కోట్లు నాకు ఐటీఆర్ కట్టినట్టు నువ్వు చూపిస్తే నా ఛానల్ ఇప్పటికిప్పుడు డిలీట్ చేసేస్తారా. ఓపెన్ ఛాలెంజ్ బాంబర్ది, నీకు దమ్ముందా? నేను నీ మీద ఒక్క వీడియో చేయను, యూట్యూబ్లో కూడా కనిపించాను. నువ్వు ఐటీఆర్ చూపిరా నాకు నీది. నువ్వు 3 కోట్లు ట్యాక్స్ కట్టినట్టు నువ్వు నాకు ఐటీఆర్ చూపి. ఎవడి చెవులో పూలు పెడుతున్నారా నువ్వు? తెలియని వాళ్ళకి చెప్తే వాళ్ళు నమ్ముతారేమో నీ సొల్లు ముచ్చట్లు. నేను యూట్యూబర్ని, నాకు తెలుసు ఎంత కట్టాలి ఏంది అనేది. ఎవడికి చెప్తారో నువ్వు సొల్లు నాయలా. వీడు అప్పట్లో వీడియో చేసిన, మీకు గుర్తుంది, ఆ భారతదేశం అంతా అవినీతి దేశం అసలు ఈ ప్రపంచంలోనే లేదు అని చెప్పేసి వీడు మాట్లాడిన గుర్తుందా? సరేనా, నేను ఇండియా గురించి మాట్లాడాలంటే అసలు ఈ వీడియో సరిపోదు. నీకు జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను నీకు చెప్తా. అసలు మనిషికి మెయిన్గా కావాల్సింది ఏంది చెప్పండి? ఫుడ్, ఉండడానికి ఇల్లు, చోటు, అండ్ చేసుకోవడానికి ఒక పని. ఎవరైనా సరే ఒక మనిషి కామన్గా బతకాలంటే ఈ 3 అనేది ఇంపార్టెంట్. ఈ 3 ఇండియాలో ఎంత సింపుల్గా అంటే అంత సింపుల్గా దొరుకుతాయి. ఇండియాలో ఇప్పటికీ కూడా జస్ట్ నెలకి ఒక 2,000-3,000 రూపాయలు ఖర్చు పెట్టి మంచిగా కడుపు నిండా అన్నం తిని హ్యాపీగా ఉండేటోళ్ళు కొన్ని కోట్లలో ఉన్నారు. ఓకేనా? నువ్వు ఇదే నాకు బయట నువ్వు చెప్పిన కంట్రీస్ ఉన్నాయి కదా, ఆ కంట్రీస్లో నువ్వు నాకు చూపించరా. ఎందుకురా మన దేశం గురించి నువ్వు ఇంత దరిద్రంగా మాట్లాడతావు? నిజంగా నువ్వు అసలు ఈ దేశంలో పుట్టినోడివేనా, లేకుంటే ఇంకెక్కడి నుంచైనా గాలికో ఆ బోట్లలో ఎక్కడి నుంచైనా కొట్టుకొని వచ్చినవారా నువ్వు? ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే బాంబర్ది, నీకు మళ్ళీ చెప్తున్నా, నువ్వు ఎవడి మీదకైనా కానీ అన్యాయం వెళ్ళినావు అనుకో, నేను ఏం పని పెట్టుకోను, వచ్చి నిన్ను మింగే పనే పెట్టుకుంటా. చూసుకో ఇంకా మళ్ళీ నువ్వు దమ్మున్న మొగోని అయితే నాతో పాటు నీకు లైవ్కి వచ్చే దమ్ముంటే నా నెంబర్ ఎందుగా నీ దగ్గర మెసేజ్ పెట్టు, లేదా లింక్ పెట్టు, నేను వచ్చి జాయిన్ అవుతా. నీకు అంత దమ్ముంటే నాతో మాట్లాడు. బూతులు మాట్లాడకుండా పాయింట్ టు పాయింట్ మాట్లాడే దమ్ముంటే నాతో మాట్లాడు, చూసుకుందాం. అంతేగాని ఆడంగులోని లెక్క ఇవన్నీ చేయకరా. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ